నమస్తే. పేదవాడికి కావాల్సింది కూడు గూడు గుడ్డ. సో ఇందులో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక 20 నుంచి 30 లక్షల మంది ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో బతకడానికి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, చాలామందికి ఇల్లు లేని వాళ్ళు హైదరాబాద్ ప్రాంతంలో కూడా చాలామంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు. ఇప్పుడు గతంలో కేసీఆర్ ఏమో డబుల్ బెడ్రూమ్ అన్నాడు. కేసీఆర్ రాకముందు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. మళ్ళీ గవర్నమెంట్ కేసీఆర్ది మారి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. సరే, పేర్లు ఏవైనా ఒక్కొక్క రకంగా వాళ్ళు ఆ ప్రభుత్వాల పరిధిలో వాళ్ళు ఇండ్లు కట్టించే ప్రయత్నం కొంత జరిగింది. కేసీఆర్ హయాంలో జరిగింది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. అంతకుముందేమో విడతల వారీగా డబ్బులు ఇచ్చేది, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఒక అవకాశం ఉండేది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత మేమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని మన వెనకాల ఉన్న ఇట్లాంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు. మనకు చూడడానికి బాగానే కనిపిస్తాయి. లోపలికి వెళ్తే సినిమా ఎట్లుంటుంది అన్నది కొన్ని వందల వీడియోలు చేసినాం మనం. నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలా జిల్లాల్లో డబుల్ బెడ్రూమ్ల దారుణమైన పరిస్థితి ఎట్లా ఉన్నది, ఎంత నాణ్యత లేకుండా కట్టారు అన్నది కళ్ళగట్టినట్టుగా చూపించినాం. మనకి దూరం నుంచి చూస్తున్నప్పుడు చాలా అందంగా అబ్బా ఏం కలర్ అని అనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్తేనే అసలు సినిమా ఉంటుంది. ఎందుకంటే అధికారులు డైరెక్ట్గా వీళ్ళకే ప్రజలకే చెప్తున్నారట, మీరు డ్రమ్ములు లోపల పెట్టొద్దు, టైల్స్ వేయొద్దు, డ్రిల్ మొలలు కొట్టొద్దు, ఒకవేళ నీళ్ళు అటు ఇటు అయితే లీకులు అవుతాయి, బిల్డింగ్ అదురుతుంది. ఎందుకు అని అంటే క్వాలిటీ లేకుండా కట్టిరు. కన్స్ట్రక్షన్ మొత్తం దోపిడీ, కమిషన్ల వ్యవహారంతో ఇల్లు నిర్మాణం అయినాయి. అందులో ఉంటే మనం బతకమా అన్న పరిస్థితి. సో భూములు కోల్పోయిన ఈ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇట్లాంటి ప్రాంతాల్లో అక్కడ ఇండ్లు కూడా ఎంత దారుణంగా ఉన్నాయో మనం చూసినాం. కూలిపోయినాయి కూడా కొన్ని ఇల్లు. సో ఇప్పుడు నేను ఇక్కడికి నిజాంపేట్కి వచ్చిన, నేను నిజాంపేట్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు దాదాపు ఇక్కడ 14 బ్లాకులు ఉన్నాయి. 1440 మందికి ఇండ్లు ఇవ్వాలన్నది ఇక్కడ ప్రభుత్వం గతంలో అనుకున్నది. 1440 ఫ్లాట్లు కట్టింది, 1440, మొత్తం 14 బ్లాకులు ఉన్నాయి. ఈ 14 బ్లాకుల పరిస్థితి ఏంటంటే ఎలక్షన్స్కి ముందు హడావుడిగా తాళం చేయించిరు, పట్టా ఇచ్చిరు, ఇది మీదే ఇల్లు అనుకున్నారు, తాళం వేసిరు. వీళ్ళు తాళం వేసుకున్నారు. లోపల ఎలక్ట్రిక్ వర్క్ సంథింగ్ ఏదో దానికోసం వాళ్ళకు కీ ఇచ్చిరు, వీళ్ళ దగ్గర ఒక కీ పెట్టుకున్నారు. ఇప్పుడు అందులోకి వెళ్ళడానికి వీళ్ళకి అవకాశం లేదు. కారణం ఏంటంటే మొత్తం కింద నీళ్ళు వస్తున్నాయట. నీళ్ళు వస్తున్నాయి, క్వాలిటీ లేదు కన్స్ట్రక్షను. మీరు ఉండరా, ఉంటే ఉండండి, లేకపోతే లేదు వేరే వాళ్ళకి ఇస్తాం. మూసి పరివాహక ప్రాంతంలో వాళ్ళు ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇక్కడ తెచ్చిస్తామని వీళ్ళని బెదిరిస్తున్నారట. సో వీళ్ళంతా మనతోలు వీళ్ళని ఆశ్రయించారు. చాలామంది మహిళలు, సో వాళ్ళందరూ ఇక్కడ వచ్చారు. కూకట్పల్లి అండ్ నిజాంపేట్ కావచ్చు, సికింద్రాబాద్, బన్సీలాల్పేట్ ఇట్లాంటి చాలా ఏరియాల నుంచి ఇక్కడ వీళ్ళకి ఇండ్లు వచ్చినాయి, వీళ్ళకి పేదలందరికీ. కానీ వచ్చింది ఏం లాభం, వీళ్ళు ఇందులోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమో డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళకి కొత్తగా ఇల్లు రాదని గవర్నమెంట్ చెప్తున్నది. అంటే వీళ్ళు ఇప్పుడు ఎటు కాకుండా పోయినట్టే కదా. సో ఒకసారి వాళ్ళని అడుగుదాం, ఏందమ్మా పరిస్థితి, ఎందుకు ఇంతమంది గుమిగూడిర్రు, ఎవరు చెప్తారు చెప్పండి మేడం. నిజామాబాద్ డబుల్ బెడ్రూమ్ అండి. మేము బెనిఫిషియరీస్ ఇక్కడ. మాకు 3 మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒకటి సెల్లార్లో వాటర్, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఆల్రెడీ వాళ్ళు సైడ్ వాల్ కట్టేశారు, 3 feet 4 feet కట్టారు, అందులో నుంచి వస్తున్నాయి. ప్రతి బ్లాక్లో మోకాల వరకు నీళ్ళు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉన్నాయి సార్, అందులో వాటర్ ఉన్నాయి. ఎన్ని బ్లాక్స్ లో ఉన్నాయి? అన్ని బ్లాక్స్, ఒక ఎక్సెప్ట్ 14th బ్లాక్, అన్ని బ్లాక్స్లలో వాటర్ ఉన్నాయి సార్. మొన్న రీసెంట్గా మేము చెక్ చేస్తే తెలిసింది. ఈ పరిస్థితిలో మేము ఎట్లా వచ్చి ఉండాలి. రేపు 15th తాళాలు ఇస్తారంట మాకు. ఇచ్చి మమ్మల్ని చావడానికి వచ్చేసినట్టే కదా. మేము తెలిసి చావు నోట్లో పెట్టినట్టుంది మేము. అందుకనే మేము ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మేము వేడుకునేది ఏంటంటే, మాకు ఇచ్చిన ఇల్లు మాకు సంతోషంగా ఉంది, బెనిఫిషియరీగా గుర్తించి మాకు ఇల్లు ఇచ్చారు. కాకపోతే 3 మేజర్ ప్రాబ్లమ్స్ మాకు సాల్వ్ చేసి ఇవ్వాలి మీరు. ఒకటి వాటర్ తీసేయాలి, రెండోది బయట వాల్ కట్టాలి, ఎంత డెప్త్ ఉందో అంత కట్టి ఇస్తేనే కానీ లోపలికి వాటర్ రావు మాకు. థర్డ్ ఏమో సెల్లార్లో వైర్లు వేశారు బయటికి, దాని గురించి వేసిన తర్వాత ఒకవేళ చిన్నది షార్ట్ సర్క్యూట్ అయినా మొత్తం బ్లాస్ట్. చిన్న పిల్లలు పోయి అందులో ఆడుకున్నారంటే తెలియదు వాళ్ళకి, ఏ విధం అవుతుందో కూడా ఊహించలేము. ఎందుకంటే మేము కన్న తల్లులం కాబట్టి మేము ఊహించి చెప్పగలుగుతున్నాం ఇవన్నీ. అందుకనే మాకు చూసుకున్నాం కాబట్టి మిమ్మల్ని ఆశ్రయించడం సార్. కన్స్ట్రక్షన్ ఎట్లా చేశారు అంటే పిల్లర్స్ అయితే ఇట్లా పట్టుకుంటే రాలిపోతున్నాయి. పిల్లర్ గోడ సిమెంట్ మొత్తం రాలిపోతుంది. మరి అది మట్టి రాలిపోయి పిల్లర్స్ బయటికి కనబడుతున్నాయి మాకు.
ఎవరన్నా ఉండొచ్చా? ఫినిషింగ్ వర్క్ లేదండి, చెప్పాలంటే ఫినిషింగ్ లేదు. జస్ట్ బయటకు చూడడానికి బాగానే ఉంది, బట్ లోపటంతా సిమెంట్ అంతా ఇట్లా రాలిపోతుంది. ఆ వాటర్ వల్ల మేబీ కూలిపోవచ్చు. సో ఏంటంటే ఆ వాటర్ బయటకు తీసేసి సో ఫ్లోర్ మూమెంట్ కింద కొంచెం అది క్లోజ్ చేస్తే వాటర్ కూడా లోపల రాకుండా ఉంటాయి. ఇప్పుడే ఇలా ఉందంటే ఇప్పుడు ఇంకా మళ్ళీ వర్షాలు పడితే ఏమవుతుందో. సో వర్షాలు పడితే మొత్తం అన్ని బ్లాక్స్లో వాటర్ వస్తాయి. ఇప్పుడు మోటార్లు పెట్టి తీపిస్తారు, ఓకే, ఇప్పటికీ సేఫ్ ఉంటుంది. తర్వాత ఫ్యూచర్ కోసం చూసుకోవాలి కదా. మోటార్ పెట్టి దియగానే మళ్ళీ ఉండట్లేదు, మళ్ళీ వస్తూనే ఉన్నాయి. మళ్ళీ వస్తున్నాయి వాటర్, మళ్ళీ డెప్త్ నుంచి వాటర్ బయటకు వస్తున్నాయి. సో అది మాకు పర్మనెంట్గా మాకు సొల్యూషన్ కావాలి. ఇయర్స్ నుంచి వాటర్ ఉన్నాయి ఇట్లా. ఎన్ని ఇయర్స్ అంటే మేము లాస్ట్ 5 years నుంచి వాటర్ అలానే ఉన్నాయి. మాకు అసలు రీసెంట్గా మాకు లోపలికి కూడా ఎంట్రీ చేయలేదు, తాళాలు ఇచ్చేసారు, పట్టా ఇచ్చి కూడా ఇప్పుడు 1.5 year కావడానికి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 15th మాకు లోపలికి పంపిస్తా అంటున్నారు. బట్ పోయిన తర్వాత ఇప్పుడు ఇంతమంది ఫ్యామిలీస్ ఉండాలి. పెద్దోళ్ళు అంటే ఇప్పుడు అందరూ పనిలోకి వెళ్తారు, చిన్నపిల్లలు వెళ్తారు. సో దాంట్లో పోయినా మాకు తెలియదు, చాలా ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అధికారులను వెళ్ళి కలవలేదా ఎవరైనా? ఎవరు పెద్దవాళ్ళు ఎవరున్నారు? కలిసారా మీరు వెళ్ళి? ఎవరిని కలిసారు? వాటర్ ఎందుకున్నాయి? యాక్చువల్గా మాకు ఫస్ట్ దీంట్లోకి రానిలేదు సార్, మాకు ఎవరు ఏం తెలియదు. ఒక చిన్న వాచ్మెన్ కూడా మమ్మల్ని లోపలికి రానిలేదు. అయితే మేము అందరం కమిటీ లెక్క ఫామ్ అయ్యేసి ఒక కమిటీ లెక్క ఫామ్ అయ్యేసి కమిటీ తయారు చేసుకున్న తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని అర్థం కానప్పుడు పక్కనే బాచ్పల్లి ఉంది, బాచ్పల్లి వాళ్ళు సొసైటీ చేసుకొని వాళ్ళు వర్క్ చేసుకొని వాళ్ళ ఇళ్ళకి వచ్చారు. వాళ్ళని అడిగితే ఇట్లా హరియాణ కళాభవన్లో రవీందర్ సార్ అని ఉంటారు, ఆయననే మొత్తం తెలంగాణకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఒక 10 ఇళ్ళకి ఆయననే ఇన్ఛార్జ్ అని అంటే ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. సార్ ఏం సార్ అని అంటే ఆయన కరెంట్ నేను ప్రొవైడ్ చేస్తానని CMD ఆఫీస్కి పంపించడం జరిగింది. అక్కడ నుంచి కరెంటు ఒక్కి డబ్బులు శాంక్షన్ అయినాయి. శాంక్షన్ అయిన తర్వాత ఒక 6 months 7 months దాకా వర్క్ నడుస్తూనే ఉంది, కరెంట్ వర్క్. తర్వాత ఒక 1.5 month క్రితం లోపలికి పోవడం జరిగితే వాటర్ ఉన్నాయి. వాటర్ ఉంటే మేము షాక్ తిన్నామన్నమాట. ఆ సెల్లార్లో వాటర్ ఉన్నాయి. అరే వర్షాకాలం పోయి ఇన్ని నెలలు అవుతుంది. ఇప్పుడు నవంబర్లో వెళ్ళినాం మేము లోపలికి. నవంబర్లో వెళ్తే ఈ టైంలో ఇంకా నీళ్ళు ఎందుకు ఉన్నాయని చెక్ చేసి సార్ రవీందర్ సార్ని అడిగితే, స్వామి అది యాక్చువల్గా కట్టడమే మేము కరోనాలో కట్టిరు, అది మా హయాంలో కట్టలేదు, వేరే ఇంజనీర్లు కట్టిరు, అది కట్టడమే కరోనా టైంలో కట్టిరు కాబట్టి ఎవరు పట్టించుకోలేదని. అది ఏంది ఊట వస్తుంది నీళ్ళు, దాంట్లో ఊట వచ్చే ప్రాంతంలో కట్టిర్రు, లూజ్ సాయిల్లో కట్టిర్రు, దానికి మేమేం చేయలేమంటే మరి దానికి పరిష్కారం ఏంటి సార్ అని అడిగిన. పరిష్కారం ఏంది అని అంటే దాంట్లో మోటార్లు పెడతాం, ఆ మోటార్ల త్రూ నీళ్లు తీసేసుకోవాలి మీరు అంటే. సార్ మరి ఎప్పుడు మోటార్లు పెట్టాలని అంటే ఎప్పుడు 365 days మోటార్లు పెట్టాలి, ఆ నీళ్ళు వస్తూనే ఉంటాయి, మీరు తీసేస్తూనే ఉండాలి అన్నాను. సార్ రేపటి నాడు కరెంటు పోతుంది, జనరేటర్ పని చేయదు, రాత్రి కూడా వర్షాలు పడతాయి, సడన్గా ఏమైనా అవుతుంది అంటే మేమేం చేయాలి? మీరు ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు, మీకు ఫ్రీగా ఇచ్చినాం, ఫ్రీగా ఇచ్చిన దానికి మీరు ఇన్ని క్వశ్చన్లు వేస్తారా మాతోటి అని మమ్మల్ని ఎట్లా బెదిరిస్తున్నారు అంటే. ఇక్కడ అందరు చూడండి సార్, మీరు అందరు మ్యాక్సిమం గరీబోలే ఉన్నారు. కొంత సికింద్రాబాద్ నుంచి ఉన్నారు సార్, కూనా శ్రీశైలంగౌడ్ ఏరియా నుంచి ఉన్నారు, వివేకన్న ఏరియా నుంచి ఉన్నారు, కృష్ణన్న ఏరియా నుంచి ఉన్నారు. కృష్ణన్న 500 మందికి ఇచ్చిండు, వివేకన్న 500 మందికి ఇచ్చిండు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక 500 మందికి ఇచ్చిండు. ఇక్కడ మొత్తం 1500 మంది కుటుంబాలు ఉన్నాం స్వామి. అయితే అధికారులు ఏమంటున్నారంటే మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు, మాదేం జబర్దస్త్ లేదు అంటున్నారు. మీరు అంతేందుకు సార్ మాతో మాట్లాడడం ఎందుకు? మీరు లైవ్గా చూడొచ్చు, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవ్వకుండా ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్స్లో ఇద్దామని అనుకున్నారు. ఎలక్షన్స్ ఇచ్చినాక అప్పుడు కరెంట్ వర్క్ పెండింగ్ ఉండే, ఆ కరెంట్ వర్క్ పెండింగ్ ఉంటే ఆ కరెంట్ వర్క్ చేద్దామనేసి ఆగిర్రు. ఆ కరెంట్ వర్క్ మాకు ఇచ్చినాక స్టార్ట్ చేసిర్రు. చేసినాక అంతా బాగానే ఉంది. కాకపోతే ఈ కరెంట్ వర్క్ చూడండి సార్, మీరు ఆ వైర్లు ఎట్లా బయట ఉన్నాయి చూడండి సార్, ఎంత దారుణంగా ఉన్నాయి వైర్లు బయట. చిన్నపిల్లలు ఆడుకుంటూ దీనికి సేఫ్టీగా ఏం కట్టలేదు. నేను నిన్న కాంట్రాక్టర్ని అడగడం జరిగింది, ఫోన్ చేసి నాకు తెలిసిన అతనే కాంట్రాక్టర్, అతను అడగడం జరిగింది. సార్ ఏంది ఇట్లా కట్టి దానికి ఏంటంటే నాకు డబ్బులు ఎన్ని శాంక్షన్ చేసినా అంతే పని చేసిన, ఇది ఆఫీసర్లకు కూడా చూపించిన, నేను ఆఫీసర్లకు చూపిస్తే వాళ్ళు సాటిస్ఫై అయ్యారు, నాకు ఎన్ని పైసలు ఇచ్చారో నేను అంతే కట్టినా, మీరు ఎక్కడికైనా విలువ నేను సమాధానం చెప్తాను కాంట్రాక్టర్ డైరెక్ట్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈయనలో ఈ గుడిసెలవరి ఇది యాక్చువల్గా ఏంటంటే పట్టా ల్యాండ్ సీట్, అది లావణ్య పట్టా ల్యాండ్ స్వామి, లావణ్య పట్టా ల్యాండ్. ఇది పొలం పనులు చేసుకొని పెట్టుకోవాలి.
కాకపోతే విలేజ్ వాళ్ళు ఇప్పుడు ఏ బ్లాక్ ఇది మనం వచ్చింది? ఇది 11th 12th బ్లాక్లో ఇప్పుడు తక్కువ ఉన్నాయి స్వామి. ఆ. 1 2 3 4 బ్లాక్లలో ఇప్పుడు ఇందులో ఉంటాయా వాటర్? దాంట్లో ఉన్నాయి స్వామి. అట్లా మొత్తం అంటే అక్కడ కొండ ఉంది కదా అన్న, ఆ కొండ ఉంది మొత్తం దాని వెనకాల మొత్తం వాటర్. ఇప్పుడు ఈ షట్టర్స్ షాప్స్ లీజ్కి ఎట్లా? యాక్చువల్గా ఇది మేము ఆఫీసర్లను అడిగినాం అనమాట. సార్ ఈ షటర్ల పరిస్థితి ఏంది అని అంటే, మీరు ఇక్కడికి వచ్చినాక మేము ఏంది షటర్ అలాట్మెంట్ చేస్తాము, ఎవరైనా కానీ ఆక్షన్లో వాడుకోవచ్చు, లోపల వాళ్ళు బయట వాళ్ళు కూడా ఎవరైనా ఆక్షన్లో వాడుకోవచ్చు, ఆ షటర్ల పైసలు ఆ బిల్డింగ్ మెయింటెనెన్స్కి ఇస్తామని అట్లా చెప్పారు అనమాట. ఈ బిల్డింగ్ మెయింటెనెన్స్ ఎట్లా సార్ మేము అని అడిగినాం. అడిగితే ఈ షటర్లు ఇక్కడ అని చెప్పి చూడండి సార్, కరెంట్ అంతా డైరెక్ట్ ఇంత దారుణంగా ఉందండి. చిన్న చిన్న పిల్లలు ఉంటారు మొత్తం. ఇంకోటి కొంతమంది చదువుకొని పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళు డైరెక్ట్ వచ్చి ముట్టుకొని చేస్తే ఎంత దారుణంగా ఉంటుంది. సో మొత్తం 14 బ్లాక్స్ ఉన్నాయి. 1440 మందికి ఇళ్ళని ఇచ్చిర్రు. లాక్స్ కీస్ అయితే వాళ్ళకి ఇచ్చిర్రు, కానీ మెయింటెనెన్స్ లేదు. ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ల కాంపౌండ్ వాల్స్ లేవు. సో ఇంకా చేయాల్సింది అయితే చాలా ఉన్నది, పని వర్క్ చాలా ఉన్నది. వీళ్ళు అడుగుతున్నది ఒకటే, మాకు ఎంట్రీకి అవకాశం లేదు, సెల్లార్ మొత్తం వాటర్లో నిండిపోయింది. కారణం ఏంటంటే వీళ్ళు ఏమీ పట్టించుకోకుండా కట్టిపడేసారు. లూజ్ సాయిల్ ఉన్నది, పక్కన నిజాంపేట్ చెరువు ఉన్నది. ఇది ఒకప్పుడు డంపింగ్ యార్డ్ ఇది. అండ్ ఎంత డెప్త్ వరకు వీళ్ళు పిల్లర్స్ బేస్మెంట్ పునాది వేసిరు అన్నది కూడా తెలియదు, ఎందుకంటే మొత్తం కమిషన్లు. దీంతో వీళ్ళు లోపలికి రావడానికి వీళ్ళకి అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ వచ్చినా కూడా స్లోగా నీళ్ళు తీసిర్రు, ఇప్పుడు తీస్తున్నారు, మోటార్లు పెట్టి తీస్తున్నారా? అది కూడా మీరు వస్తున్నారని తీస్తున్నారు స్వామి, మీరు వస్తున్నారని తీస్తున్నారు. లేకపోతే అసలు మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే దగ్గరికి పోలేదా? మా ఎమ్మెల్యే సార్ దగ్గరికి ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే సారు హరిహర కళాభవన్ రవీందర్ సార్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి మా ప్రజలకు ఏంటంటే ఇంత ఇబ్బంది మీరు ఇట్లా అని చెప్పారు. చెప్తే రవీందర్ సారు మేము జిహెచ్ఎం సార్లకు ఇచ్చామని చెప్పారు. అయినా కానీ మా ఎమ్మెల్యే సారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి 28వ తారీఖు ఇక్కడికి వస్తున్న ఇన్స్పెక్షన్కి అందరు ఆఫీసర్లు రమ్మని చెప్పారు. 28కి వస్తున్నాడా మీ ఎమ్మెల్యే? ఇదంతా వాటరా? ఇది యాక్చువల్గా సంపు, వాటర్ సంపా? వాటర్ సంపు. పవర్ ఆన్లోనే ఉంది కదా. అసలు అది అట్లా పెట్టిర్రు? టేపు కూడా లేదు కదా దానికి కనీసం. వాటర్ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు సార్. ఇవన్నీ మళ్ళీ షెల్లర్లకే పోతాయి నీళ్ళు. మొత్తం పార్కింగ్ కోసమే కదా ఇదంతా. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏరియా కూడా మనం చూడొచ్చు. వీళ్ళు వాటర్ తీసేస్తున్న క్రమంలో ఇప్పుడు వాటర్ పడితే కూడా వాటర్ కూడా సరిగ్గా పోవట్లేదు, మళ్ళీ లోపలికే వస్తాయి స్వామి. మళ్ళీ లోపలికే వస్తాయి. వే దారి ఎటు పోతాయి? నీళ్ళు ఎటు పోవాలా? బయటకు వస్తాయి, మళ్ళీ లోపలికి వస్తాయి. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మధ్యలో హైట్ ఉండి సైడ్ లో డౌన్ ఉంది. వాటర్ కరెక్ట్ పోవడానికి ఇది కూడా లేదు, స్లోప్ కూడా లేదు. ఇష్టం వచ్చినట్టు వేసేసారు అంతే. ఇక జనరేటర్లు పనిచేస్తున్నాయా? ఏం పని చేస్తారు జనరేటర్? కనెక్షన్ కాలే. అంటే యాక్చువల్గా ఏంటంటే కరెంట్ లేదు కాబట్టి వాళ్ళు కూడా వదిలేసారు. 5 years అవుతుంది కదా. సో మీకు బిల్డింగ్ కూడా చూడండి, లోపల ఫినిషింగ్ అదంతా ఏమీ లేదు. అసలు బిల్డింగ్ లోపలికి పోతే మనం సో మనం లోపలికి సెల్లార్ లోపలికి ఎంటర్ అయ్యాము. సైలెన్స్. సెల్లార్ లోపలికి ఎంటర్ అయినాం మనము. సెల్లార్ లోపల సిచ్యువేషన్ ఒకసారి చూడొచ్చు. డబల్ బెడ్రూమ్, ఇది ఒక బ్లాక్ అనమాట. ఇది బ్లాక్ నెంబర్ 2. బ్లాక్ నెంబర్ 2లో కింద ఉన్న పరిస్థితి. సో ఇక్కడ మొత్తం వీళ్ళు వెహికల్స్ పెట్టుకోవాలి. 2 wheeler పార్కింగ్ అట్ ఇది.
సో ఎంట్రీ అవ్వడానికి అవకాశం లేదు, మొత్తం నీళ్ళతో నిండిపోయింది. దాదాపుగా ఒక 5 సంవత్సరాల నుంచి నీళ్ళు ఇట్లా ఉండిపోయినాయి. పిల్లర్ బేస్ ఎట్లా స్ట్రాంగ్ ఉంటుంది, బిల్డింగ్ ఎట్లా నిలబడుతుంది. సో మొత్తం నీళ్ళే ఉన్నాయి చూడండి. సో మీకు మార్క్ కూడా చూడొచ్చు, ఇక్కడ వరకు వాటర్ వచ్చినాయి, ఇక్కడ వరకు వచ్చినాయా. సో వర్షాకాలం వస్తే ఇప్పుడు ఇక్కడ వరకు నీళ్ళు వస్తాయి. మనం వింటర్లో ఉన్నాము. ఏది ఇది పిల్లర్ ఇది? ఓ అమ్మా, ఇది ఒకసారి దిగి కదా. ఓ ఇట్లాంటివి మనం చాలా వీడియోలు చేసినాం. సో ఇది క్వాలిటీ బిల్డింగ్ అంటే పిల్లరే ఈ రకంగా ఉంటే ఇంకా మరి గోడలు ఎట్లా ఉండాలా ఒకసారి ఆలోచించండి. ఎంత దారుణమో. లోపలికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదుగా. ఏది అదా? ఇక్కడ వరకు నీళ్ళు ఉండేనా? ఇక్కడ వరకా? నైట్ తీసిరు అది, నైట్ తీసిరు ఇది. ఆల్మోస్ట్ ఆ సెల్లర్ హైట్ ఉంటే మొత్తం ఈ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది అనేది, ఆల్మోస్ట్ మొత్తం మునిగిపోయింది ఇది. 5 years ఇది ఉన్న తర్వాత ఇంకా బిల్డింగ్ ఏం స్ట్రాంగ్ ఉంటుంది ఇది? నిన్న ఇక్కడ దాకుందా? మోటార్లు పెట్టి తీస్తున్నారేమో. అంటే ఇది ఏంటంటే మొత్తం ఆడ ఇంకుడు గుంతలాగా మనకు అది డ్రైనేజ్ తీశారు, ఆ నీళ్ళు మొత్తం దీంట్లోకి ఫ్లో అవుతున్నాయి మొత్తం, ఆ నీళ్ళు ఎటు పోలేక. ఇప్పుడు దీని సొల్యూషన్ ఏంది అంటే దీనికి ఎవరైనా సివిల్ ఇంజనీర్స్ వాళ్ళే వీళ్ళే వస్తే ఏమన్నా సొల్యూషన్ చెప్పగలుగుతారేమో. వాల్ కట్టాలన్న ఫస్ట్ రిటర్నింగ్ వాల్ కంపల్సరీ. కింద నుంచి ఊరినప్పుడు ఏం రిటర్నింగ్ వాల్ కడతారు? కింది నుంచి ఊరడం అనేది ఈ ఇష్యూ అనేది అటు నుంచి వస్తుంది. మనకి చెరువు ఉంది బ్యాక్ సైడ్, ఆ చెరువు నీళ్ళు ఇటు వస్తున్నాయి. ఆడ మొత్తం నా కాలువ తీయడం వల్ల ఆడ నీళ్లు ఎటు పోయే సిచ్యువేషన్ లేదు, మొత్తం ఫ్లో కిందికి వస్తున్నాయి. అవి ఇది ఒక బిల్డింగ్, మొత్తం 5 బిల్డింగ్స్లో ఇదే పరిస్థితి ఉంది. దాదాపు 5 బిల్డింగ్లు ఉన్నాయి. ఈ బిల్డింగ్లు చాలా ఘోరంగా అవుతున్నాయి. ఈ బిల్డింగ్ అయితే మరీ ఘోరం, ఆల్మోస్ట్ మొత్తం నిండిపోతుంది దీనికి. ఇంకోటి వాటర్ ఎంత దారుణంగా ఉన్నాయంటే ఈ నీళ్ళు ఎవరైనా ముట్టుకొని పిల్లలు తెలియక దాదాపు ఒక 4-5 ఏళ్ళ నుంచి ఉన్న వాటర్ కదా. యాసిడ్ వాటర్ అది. అవును. సో చాలా వర్స్ట్ సిచ్యువేషన్. మరి దీన్ని ఎట్లా చేస్తారో అర్థం కాదు. అసలు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కట్టడం అనేది తప్పు. ఎక్కడైతే ల్యాండ్ స్ట్రాంగ్గా ఉంటుందో అక్కడ కట్టాలి. ఒకవేళ లూజ్ సాయిల్ ఉన్నా కూడా డెప్త్కి వెళ్ళి నిర్మాణం జరగాలి. కన్స్ట్రక్షన్ సరిగ్గా లేదు, క్వాలిటీ లేదు. పిల్లర్స్ కూడా మొత్తం మన స్లాబ్ ఇది మన గోడలు ఊడిపోయినట్టుగా ఊడిపోతున్నాయి. ఎంత ఘోరమైన నిర్మాణమో చూడండి. మొత్తం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు వీటి కోసం? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇటు వీళ్ళకి రాలేదు, ఉపయోగము లేదు, ప్రజల డబ్బులు దుర్వినియోగం అయినాయి. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ ఇంకో ఇల్లుకి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే వీళ్ళకి ఇది వచ్చింది కదా. సో వీళ్ళు ఆ లిస్ట్లో చేరిపోయి ఉన్నారు, ఇండ్లు వచ్చిన వాళ్ళ లిస్ట్లో. ఎంత దారుణం చూడండి.